గ్యాస్ కొరతతో సంగారెడ్డి మెదక్ జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం తిరగలేక వంట చెరుకు దొరక్క అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము సొంత ఊళ్లబాట పట్టాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రధానంగా కార్మిక రంగాలపై కూడా పడింది. ప్రధానంగా హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న బొల్లారం, జిన్నారం, పటాన్చెరు పారిశ్రామిక వాడల్లో సుమారు 60% పైగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా రిఫిల్లింగ్ గ్యాస్ మీద ఏదైతే 10 kgs గ్యాస్కి సంబంధించిన వాటి మీదే వంట చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కంపెనీలోకి పైనకి వెళ్తూ ఉంటారు. సుమారు 10 సంవత్సరాల క్రితం వచ్చిన మేమందరం ప్రస్తుతం ఒక వింతమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. మార్కెట్లో రిఫిల్లింగ్ గ్యాస్ దొరకట్లేదు. అట్లాగే కట్టెల పేరు మీద వంట చేసుకొని తాము కంపెనీలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే తామందరం కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉందని చెప్తాను. మనతో పాటు కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. భయ్యా आप कहां से आए, कैसा पकारा? झारखंड से आए काम करने के लिए 5 साल इधर हम लोग रुके थे. अभी 2-3 दिन पहले गैस नहीं मिल रहा है तो हम लोग को थोड़ा दिक्कत हुआ तो हम लोग इधर में खाना बनाने का भी पूरा दिक्कत हो रहा है. लकड़ी कहाँ से लेकर आएंगे, इधर लकड़ी लेकर आएगा तो भी दूर होगा, टाइम भी नहीं मिलता हम लोग को. उधर से फिर ड्यूटी जाने के लिए टाइम नहीं मिलता ना हम लोग को, तो हम लोग क्या करेंगे, लकड़ी ढूंढने के लिए हम लोग को जाना पड़ता ना. फिर ड्यूटी कैसे जाएंगे, फिर रूम में आके फिर ड्यूटी करके फिर कैसे सोएंगे, उधर में टाइम नहीं मिलेगा तो हम लोग क्या करेंगे. फिर हम लोग सोचे हैं कि अभी गैस नहीं मिलेगा तो हम लोग वापस जाएंगे गांव को. फिर हम लोग गांव जाएंगे तो फिर काम कंपनी में काम नहीं चलेगा ना. गैस मिलने के बाद तो हम इधर वापस आएंगे, नहीं मिलेगा तो वापस नहीं आएंगे. ఠీకే, మేమైతే గ్యాస్ దొరకకపోతే ఇతర రాష్ట్రాలకు మా సొంత గ్రామాలకు వెళ్తామని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది? ఒంగోలు సార్, ప్రకాశం జిల్లా ఒంగోలు. నా పేరు లక్ష్మీనారాయణ సార్. ఇక్కడ గ్యాస్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము కట్టెలు కూడా తెచ్చుకోవడానికి కూడా టైం సరిపోదు, ఇటు పనికి వెళ్ళడానికి కూడా టైం సరిపోదు సార్. అందుకనే ఇక్కడ ఏది దొరకట్లేదు. గ్యాస్ వస్తే ఉంటాం సార్, లేకపోతే ఊరికి వెళ్ళిపోతాం సార్. ఎంతకాలం అని మీరు ఇక్కడికి వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది సార్. ప్రధానంగా గ్యాస్ కొరత వల్ల ఖచ్చితంగా తమ సొంత గ్రామాలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటారు. ఎప్పుడో కరోనా సమయంలో ఈ పరిస్థితి కనబడింది. గ్యాస్ లేక ఇబ్బంది పడి సొంత గ్రామాలకు వెళ్ళాము. తిరిగి మరొకసారి ఈ గ్యాస్ కొరతతో తమందరం కూడా కంపెనీని వదిలి తమ ఉపాధిని వదిలి సొంత గ్రామానికి వెళ్ళే పరిస్థితి మాత్రం వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికులు గ్యాస్ కొరతతో గ్రామాలకు వెళ్ళిపోయారు. కంపెనీలో లేబర్ కొరత ఉంది. 3 షిఫ్ట్లు నడవాల్సిన కంపెనీలన్నీ కూడా 2 షిఫ్ట్లకే పరిమితమయ్యని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తుల మీద మాత్రం పడే అవకాశం కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, జిన్నారం నుండి.